యాదవ ప్రకాశులు గారిని సాదరంగా ఆహ్వానించిన రామానుజుల వారితో యాదవ ప్రకాశులు గారు ఇలా అంటున్నారు. నీ వినయం, సౌహార్ద్యములే నీ పాండిత్యానికి శోభనిస్తున్నాయి. రామానుజ, వాటిని తలుచుకొనే ఇటు వచ్చానయ్యా అంటారు. పెద్దలు, ఆచార్యులు ఏది చేసినా మాకది హితకరమే కదా, ఆజ్ఞాపించండి స్వామి, ఈ దాసుని ఏమి సేవ అంటారు రామానుజుల వారు. రామానుజ, ఎంతో కాలంగా మనసును వేధిస్తున్న విషయాలను కూలంకుషంగా చర్చిద్దామని కోరిక. నేను గృహస్థుడను, నీవు తురియాశ్రమంలో యతిరాజుగా ప్రకాశిస్తున్నావు అంటారు యాదవ ప్రకాశులు గారు. స్వామి, శాస్త్రమును అనుసరించే వారికి ఆశ్రమము అడ్డు కాదు కదా అంటారు రామానుజుల వారు. యాదవ ప్రకాశులు గారు రామానుజుల వారితో ఇలా అంటున్నారు. నీవు ఊర్ధ్వపుండ్రమును ధరించావు, తప్తములైన శంకుచక్రాలు ధరించావు, నిర్గుణత్వాన్ని సగుణమంటున్నావు. వీటికి శాస్త్రీయములైన ప్రమాణాలున్నాయా? శాస్త్ర విధిని అతిక్రమించడం ఇహపరాలను రెండిటిని దూరం చేసుకోవటం కదూ. గతంలో నా దగ్గర అంతేవాసివి, ఇప్పుడు అందరికీ ఆరాధ్యుడివి. గతంలో నిన్ను ప్రశ్నించవచ్చు, శాసించవచ్చు, అలా ఉండేవాడివి. ఇప్పుడు అందరి ప్రశ్నలు తీర్చే స్థాయిలో ఉన్నావు. అందరినీ శాసించే ఆశ్రమానికి చేరావు. నీ మేధాశక్తి, ప్రతిభ ఎంతటిదో నాకు తెలుసు. సూక్ష్మ విషయాలను కూడా చక్కగా గ్రహిస్తావు. అతి కోమల హృదయం నీది. కప్యాస శృతి వివరించినప్పుడే నీ మనసెంత సుకుమారమైనదో గ్రహించాను. మనం చేసే నిర్ణయాలకి, నిర్వచనాలకి శాస్త్రమే ప్రమాణంగా ఉండాలనేది నీకు తెలుసు గదా. రామానుజుల వారు ఇలా అంటున్నారు. స్వామి, పెద్దల సన్నిధిలో ఈ దాసుడెప్పుడూ అంతేవాసియే. తామే తెలిపినట్టు శాస్త్రమే మన నిర్వచనాలకి గీటురాయి. ఆశ్రమంలోనే ఆచారాలు నిర్ణయించాలి. యాదవ ప్రకాశులు గారు ఇలా అంటున్నారు. సరి, మరి ఊర్ధ్వపుండ్రాన్ని యజ్ఞభస్మంతో గదా ధరించాలి. అగ్నిస్పర్శ దేహాన్ని అపవిత్రం చేస్తుందే. మరి శంకుచక్రాలు అగ్నిలో తపింపచేసి భుజాలపై ముద్రిస్తే వాళ్ళు అస్పృశ్యులవరు అంటారు యాదవ ప్రకాశులు గారు. దీనికి రామానుజుల వారు ఏమి సమాధానం చెప్తారో రేపు చూద్దాం.